నమస్కారం. జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ వాహనాల పార్కింగ్ మరియు సంరక్షణ కోసం నూతనంగా నిర్మించిన షెడ్ను జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు కేటాయించిన పెట్రో కార్ వాహనాలను తనిఖీ చేసి వాహనాల నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నేర సమాచారం అందిన వెంటనే పోలీస్ బృందాలు బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ ద్వారా చేరుకుని క్షేత్రస్థాయిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయన్నారు. ప్రజలకు తలెత్తుతున్న సమస్యలకు తక్షణమే స్పందించి సత్వర సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నుండి కేటాయించబడిన పెట్రో కార్, బ్లూ కోల్ట్ వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహనాల డ్రైవర్లు వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్లో ఉండేలా చూసుకోవాలని, అప్పుడే ఘటనా స్థలానికి సకాలంలో చేరే అవకాశం ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లను బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో 20 రోజుల పాటు నిర్వహించిన కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్లో సిరిసిల్ల పట్టణం నుండి పాల్గొన్న 20 జట్లకు క్రికెట్ కిట్లను బహూకరించడం జరిగిందన్నారు. యువతను క్రీడారంగంలో ప్రోత్సహించాలనే ఒక మంచి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ ఆలోచనల మేరకు ప్రారంభించిన కేసీఆర్ కప్ 2026 రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో సిరిసిల్ల పట్టణంలోని మొత్తం 39 వార్డులకు గాను 20 టీంలను ఏర్పాటు చేసి సిరిసిల్ల మున్సిపల్ స్థాయి పోటీలను నిర్వహించి అందులో విజేతలైన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు కప్పును గెలుచుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల పురపాలక సంఘం నుండి ప్రాతినిధ్యం వహించిన 20 టీంలకు క్రికెట్ కిట్లను బహుమతులుగా అందించడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి మరెన్నో టోర్నమెంట్లు నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించడం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వంటి వివిధ రకాల టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తామన్నారు. మొన్ననే ఫైనల్ మ్యాచ్ చేసుకోవడం జరిగింది. ఈ 157 మందికి కిట్లు పంపిణీ చేసుకోవడంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి 20 టీంలకు ఈరోజు 20 కిట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈ క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే ఈ వేసవి కాలంలో కొంతమంది కొత్తగా నేర్చుకొని ఈ కిట్ల ద్వారా ఇంకా మన రాష్ట్ర స్థాయిలో మనం ఎదగాలని ఒక ఆలోచన కొరకు మొన్ననే ఆలోచన చేసి ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 20 టీంలకు క్రికెట్ కిట్ ఇచ్చుకుంటూ రానున్న రోజుల్లో క్రీడలను ప్రోత్సహించే దేశంలో పెద్దలు కేటీఆర్ గారు అన్ని ఆటలను ఉత్సాహంగా ఉండాలని ఒక లక్ష్యంతో మన పెద్ద ఎత్తున క్రికెట్ ఆడుకోవడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల చూత ఇంకా ఎన్నో ఆటల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో కేటీఆర్ గారు ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా వారి ఆశయాలకు అనుగుణంగా సిరిసిల్ల పట్టణమే కావచ్చు, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కావచ్చు, ఆయనకు అనుగుణంగా మన పార్టీ పక్షాన అందరినీ ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామ శివార్లోని బోగవాగు ఒర్రె ప్రాంతంలోని చెట్ల పొదల్లో నకిలీ 500 నోట్లు ఉన్నాయంటూ ఉపాధి హామీ కూలీలు ప్రచారం చేయడంతో ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ దూది మనీషా శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకొని నోట్లను పరిశీలించకుండానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ ఆనందం తన సిబ్బందితో హుటాహుటిన తరలి వెళ్లారు. నోట్లు ఉన్న ప్రదేశానికి వెళ్లి వాటిని పరిశీలించగా చిల్డ్రన్స్ ఆడుకునే మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 కూపన్ పేరిట ముద్రించి ఉన్న 500 రూపాయల నోటును పోలి ఉండడంతో నకిలీ నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారన్న సమాచారంతో పోలీసులు చేరుకుని వాటిని పరిశీలించి అవాక్కయ్యారు. నోట్ 5 ఫుల్ ఆఫ్ ఫన్ అని రాసి కూడా ఉండడంతో ప్రజలకు నకిలీ నోట్లు, చిన్నపిల్లలు ఆడుకునే కూపన్ల నోట్లన్నీ తెలిసి పోలీసులకు అక్కడికి వెళ్ళిపోయారు. మర్రిగడ్డలో నకిలీ నోట్ల పుకార్లు నమ్మవద్దని పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని చేపట్టారు. ఫేక్ సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లే వరకు పోలీసులకు హైరాణ తప్పలేదు. ఇక ముందు ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉంటే 1కి 2 సార్లు పరిశీలించి నిర్ధారించుకోవాలని, ఇలాంటి పుకార్లు జరగకుండా చూసుకోవాలని ప్రజలను చందుర్తి ఎస్ఐ రమేష్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో బాలల భద్రత, రక్షణ, సంక్షేమం అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు, వార్డు ప్రజలకు పిల్లల రక్షణ, భద్రత, సంక్షేమం వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు ముఖ్యంగా చదువు విషయంలో నిత్యం పర్యవేక్షణ ఉండాలని, పాఠశాలలో గురువులు నేర్పిన పాఠాలను వారి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి అడిగి తెలుసుకోవాలని కోరారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులు కన్నా తల్లిదండ్రులు ఎక్కువగా కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లల పట్ల సమాజంలో జరుగుతున్న ఆకృత్యాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలు లేని సమాజం కోసం కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. బాలల హక్కుల రక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే వారికి సురక్షితమైన సమాజం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. చాలామంది స్కూల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వినుకుంటూ శ్రద్ధగా వింటున్నారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి తల్లిదండ్రులు మరి ఇవాళ రోజున చెప్పినట్టు స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చిర్రు, మరి ఏం చేయాలని శ్రద్ధ పెట్టి మరి వాళ్ళకి చెప్పినట్టయితే ఆ రోజు హోంవర్క్ మరి కంప్లీట్ జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే 7 తర్వాత మనకు అత్యంత ఇంపార్టెంట్ 7 నుంచి 9 గంటల వరకు ఇంపార్టెంట్ సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్స్ మనం చూస్తుంటే పిల్లలేమో మన సెల్ ఫోన్స్ వస్తుంటారు. మరి ఆ సందర్భంలో ఆ రోజున ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ను పెండింగ్ పెట్టడం, మరి ఇట్లా మనమే వాళ్ళను ఒక రకంగా ఏదైతే డే అంతా ఉపాధ్యాయులు శ్రమించి వాళ్ళకు ఏదైతే హోంవర్క్ ఇస్తారో దాన్ని 1 గంట 2 గంటలు మనం కూర్చొని వాళ్ళని హోంవర్క్ చేస్తే మరి వాళ్ళకు మనం ఒక సహాయం చేసినైతే రాబోయే రోజుల్లో వారి సంక్షేమం, వారి యొక్క అభివృద్ధి కూడా దోహదపడతాం. కాబట్టి మరి మనందరం పిల్లలను చాలా చక్కగా అభివృద్ధి పథకం నడిపించే బాధ్యత తల్లిదండ్రులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుని ఉపాధ్యాయులు వాళ్ళంత టైంలో ఖచ్చితంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు, కానీ తర్వాత పూర్తి బాధ్యత తల్లిదండ్రులు అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజులలో ముఖ్యంగా పిల్లలు అనేక చెడు అలవాట్లకు బానిసవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా వైద్యాధికారులు, సిడిపిఓ గారు, ఎస్పీఓ గారు చెప్పడం, రోజా గారు చెప్పడం జరిగింది. మరి మీకు అట్లాంటి సందర్భాల్లో మీరు ఏమైనా గురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఏమనుకోకుండా మీకు ఉన్నటువంటి సహచరులకు కానీ తల్లులకు కానీ చెప్పుకోవడంతో ఆ సమస్యను నిర్మించుకో అవసరం ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వేములవాడ పట్టణంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలతో పాటు మరి పట్టణంలో నిర్వహిస్తే అందరికీ ఒక అవగాహన వచ్చి దీనిపైన కూడా మరి వాళ్ళందరికీ సంరక్షణలో ఉంచుకునే బాధ్యత ఉంటాయి. కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొంచుకొని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇల్లు కావాలంటే 1.5 లక్షలు ఇవ్వాల్సిందేనని అధికారులు సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం నాయకులు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు నాయకులు అన్నారు. బీజేపీ కౌన్సిలర్లు వెంగళ శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, నాయకులు రేగుల శ్రీకాంత్, మామిండ్ల లక్ష్మీ రాజంలు వేములవాడ నాంపల్లి పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్న 144 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గత 6 మాసాల క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఇంటి నిర్మాణానికి కూడా స్థలం లేని నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్లను ఇందిరమ్మ ఇళ్లుగా పట్టాలు అందజేశారన్నారు. ఇందులోనూ అవకతవకలు జరిగాయన్నారు. దాదాపు 30% పనులు పూర్తయినా వాటిని పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వగా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గంలోని నాయకులు అధికారుల సాక్షిగా లబ్ధిదారులను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో లబ్ధిదారుడు 1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. మరికొందరు కాంగ్రెస్ కౌన్సిలర్ల నాయకులు ఇంకొక అడుగు ముందుకు వేసి 2.5 లక్షల రూపాయల వరకు కూడా డిమాండ్ చేస్తూ ఇవ్వకుంటే
రెండో వారికి కేటాయిస్తామని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారన్నారు. కౌన్సిలర్లు మరియు నాయకుల ఆధ్వర్యంలో గతంలో జరిగిన డబుల్ బెడ్రూమ్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన డబుల్ బెడ్రూమ్లు ఈ సంవత్సరంలో జరుగుతున్న మన కాంగ్రెస్ హయాంలో పనులు పర్యవేక్షించడం జరిగింది. మనం ఈ ఆర్థిక సంవత్సరం చూసుకుంటే ఈ బడ్జెట్లో 3,24,136 కోట్లు పొందుపరిచారు. అందులో మొత్తం ఈ గృహ నిర్మాణానికి సంబంధించి మన రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఉంటే అంటే ఇల్లు ఇయ్యని వాళ్లకు 5,500 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే గత ఏడాదితో అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మనకు 1,700 కోట్లు నిధుల కొరత ఏర్పడడం జరిగింది ఇందులో గృహ నిర్మాణంలో. అలానే రాష్ట్ర ప్రభుత్వంలో నీటి రంగాన్ని కానీ, విద్యా రంగాన్ని కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ మొత్తం మన రాష్ట్రం అప్పుల కూబిలో ఊగిసలాడుతుంది. మొత్తం మన రాష్ట్రం 2.5 ఏళ్లలో చేసింది 3 లక్షల కోట్ల అప్పు. మనకు బడ్జెట్లో పెట్టింది 3,24,00,000 కోట్ల బడ్జెట్. పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు. ఇక మన రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఆదాయ వనరులు పెంచేది లేదు, పంచేది లేదు. సంక్షేమ పేరిట మొత్తం కుటుంబాలను రోడ్డు మీద పడేస్తున్నారు. మీరే ఆలోచించారు. ఇక్కడ చూడు, మొత్తం పనులన్నీ అయిపోయినాయి. ఏ స్టేజ్లో ఒక్కొక్క స్టేజ్లో స్టిల్ట్ లెవెల్ ఉంది, ఫినిషింగ్ లెవెల్ ఒక్కటి లేదు. ఒక్క పని చేసే కాంట్రాక్టర్ లేరు, ఇక్కడ కార్మికులు లేరు. మీరు చూడండి, మొత్తం ఇప్పుడున్న ఈ మా వేములవాడ పట్టణంలో ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరిట నిర్వహిస్తున్న ఈ బిల్డింగ్లు చూడండి, మొత్తం అవకతవకలే. అది ఇచ్చేదల్లా కూడా, ఇచ్చే విషయంలో కూడా మొత్తం అవకతవకలే. మన ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకోటి మీద కానీ దృష్టి సారిస్తలేడు. మంత్రి అనే విషయం మీద దృష్టి సారిస్తుండు. ఒకటే ఉరుకుడిగా ఉరుకుతుండు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉరుకుతుండు, నేను మంత్రి కావాలి, నేను మంత్రి కావాలి. మరి అయ్యా మీరు ఇక్కడికి వచ్చి చూడరు ఒకసారి, ఇందిరమ్మ ఇల్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎవరెవరికి ఇస్తున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచించరు మీరంతా. మేమే గవర్నమెంట్ తరఫున ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి మీ తప్పును కప్పిపుచ్చుకుంటే మంచిది. లేదు అని అంటే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున మేము యుద్ధం చేయడానికి సిద్ధం. ఎందుకంటే పేదోళ్ళ కోసం 100% ముందుంటాం. వేరే పనుల కోసం వెనుకున్న పేద మహిళల కోసం మాత్రం 100% ముందుంటాం. ఎందుకంటే పేదల చిరకాల కోరిక ఒక ఇల్లు అనేది. ఎందుకంటే ఇలా చనిపోతే చూస్తున్నాం, ఇల్లు లేనోళ్ళు కిరాయిలు ఉన్నోళ్ళకైనా లేకుంటే వేరే వేరే కాడ ఉన్నోళ్ళకైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుంటే నడి రోడ్డు మీద వేసుకునే దీన పరిస్థితి. అసొంటిది ఇవాళ డబల్ బెడ్రూమ్లు వచ్చాయని చాలా ఆనందంగా ఉన్నారు. నేను కూడా మెచ్చుకున్నా డబల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు. కానీ ఇవాళ 1,50,000 రూపాయలు అడుగుతురు అని చెప్పి నిజంగా గుండెల వారం నుంచి బాధ ఉండే. ఇవాళ సిటీ కేబుల్ ముఖంగా, మన మైత్రి ముఖంగా, ఐఎన్డి ముఖంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. ప్రజలకు తెలవాలి, నాయకులకు తెలవాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్లకు ₹1 లేకుండా ఇది కట్టి పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి. లోపల వాళ్ళ హంగులు ఉంటే మీరు హంగులు ఉంటాయి కదా, కొంచెం పైసలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిర్రు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అవసరం అయితే దిద్దుకుంటారు. వాళ్ళ అవసరం అయితే దిద్దుకొని మళ్ళీ మంచిగా కట్టుకుంటారు. మీరు పూర్తి చేసి ఫస్ట్ అయితే. ఇంకొకటి మళ్ళీ అందులో కొందరిని బెదిరిస్తురట, ఇందిరమ్మ కమిటీ వాళ్ళ లేకుంటే ఎవరో తెలియదు కానీ మళ్ళీ బెదిరిస్తురట. మా దగ్గర ఉన్నాయి, టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఏమని బెదిరిస్తురట అంటే, మీరు 1,50,000 రూపాయలు ఇవ్వకుంటే సెకండ్ దఫాల వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళకి ఇస్తాం అని చెప్పి మాట్లాడుతురట. అంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తురా? ఖబర్దార్ నాయకులారా, మీరు నేను చెప్తున్నా 100% వాళ్ళని మీరు భయపెట్టించే ప్రయత్నం చేస్తే, మీరు ఇంతకుముందు ఏదో ప్రగల్భాలు కలిపి అది చేసినాం అంటారు కదా, నడి రోడ్లో ప్రజలు ఉరికిచ్చి కొట్టే ప్రయత్నం ముందు జరుగుతుందని చెప్పి దీని ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. వాళ్లకు తక్షణమే మీరు అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పి మరి వాళ్లకు మేము డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసి ఇస్తాం అని చెప్పి మీరు పూర్తి చేయాలి. వాళ్లకు ఇచ్చినప్పుడు కూడా 5 నెలలనే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి ఇస్తానన్నారు. ఇప్పుడు 5 నెలలు దాటినా కూడా ఎక్కడి గొంగలి అక్కడనే అన్నట్టుగా దీని పరిస్థితి ఉన్నది. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ దయచేసి ఖబర్దార్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, 1,50,000 రూపాయలు ఏదైతే వసూలు చేద్దామని 3 కోట్ల స్కామ్ చేద్దామని ఆలోచిస్తున్నారో అది మైండ్ల నుంచి తీసేసి ప్రజలకు నాణ్యమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇర్రి. లేకుంటే బీజేపీ తరఫున
పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడానికి ప్రజల తరపున మీ ప్రజల ముందు నిలబడడానికి మేము సిద్ధం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంకా కూడా జర వేరే వేరే కౌన్సిలర్ భర్తలు ఒకళ్ళిద్దరిని పైసలు అడిగినట్టు కూడా మాకు తెలిసింది. అవి జర మీరు కవర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రజల దగ్గర దొప్పుకునే ప్రయత్నం చేయకూర్రి. నిజంగా ఈ వారం రోజుల నుంచి నా గుండె బరువు ఎక్కిపోయింది. ఎందుకంటే 150 రూపాయలు అడిగిరని చెప్పి ఇవాళ నా గుండె బరువు దిగిపోయింది. ఎందుకంటే ఈ సిట్ కేబుల్ ముఖంగా మన మైత్రి ముఖంగా ఇండియా ముఖంగా మనం తెలియజేయడానికి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.